దేవునికి స్తోత్రములు. ప్రభునవున మీకందరికి శుభములు. ప్రేమిన దేవులారా, ఈ దినము శుక్రవారం విజ్ఞాపన దినము. మరి ఆదివారం ఆరాధన చేస్తుంటాము, శుక్రవారం విజ్ఞాపన దినము సంఘములో ప్రకటింపబడిన రీతిగా. కాబట్టి దయచేసి లైవ్లో విజ్ఞాపన చేస్తుండగా అందరూ కూడా మాతో ఏకీభవించి ప్రార్థన చేయాల్సి మనం చేస్తుంటున్నాం. అందరూ దేవుని సన్నిధికి రాలేరు, మరి వారి వారి ఉద్యోగములు, విధులు, పనులలో ఉంటూ ఉంటారు. అటువంటిప్పుడు కూడా ప్రార్థనలు ఏకీపించాల్సింది మనం చేస్తూ ఉంటున్నాం. అందరం కళ్ళు మూసుకొని తరలో నుంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరమ తండ్రి, దయగల రాజా, కృపగల దేవా, మీ కొందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రభు, ఇదిగునైనా ఈ విజ్ఞాపన దినమున మీ పాదముల చెంతకొస్తుండగా మా మనవులు ఆలకించండి. మా యొక్క బాధల సమస్యల నుండి విడిపించండి. ఈ విజ్ఞాపన అంతట్లో మీ తొనిడిగా ఉండి సహాయం చేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున పేట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో ఈ దిన ధ్యానం కొరకు కీర్తనలు 28 చరణాన్ని చదువుకున్నాం. కీర్తనల గ్రంథము 28వ అధ్యాయము 2వ వచనమును చదువుకుందాం. నేను నీకు మొరపెట్టినప్పుడు, నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతులు నెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపము. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మనం ఇంట్లో ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రములు. ప్రేమిన దేవులారా, కీర్తనకారుడు దేవునికి మొరపెట్టేటప్పుడు 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తాను. విజ్ఞాపన చేస్తున్నప్పుడు నా విజ్ఞాపనను ఆలకింపమని దేవునికి తెలియచేస్తూ ఉన్నాడు. మొరపెట్టేటప్పుడు 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయాలట. ఎందుకు ప్రార్థన చేయాలంటే, 2 చేతులు పైకెత్తితే నాకు ఇక సహాయం ఎక్కడి నుంచి లేదు, నీవే నాకు సహాయం అని దేవునికి చెప్పడం. కాబట్టి మనము 2 చేతులు ఎత్తి దేవుని పరిశుద్ధాలయం వైపు, దేవుని సన్నిధి వైపు చూస్తూ ఉన్నప్పుడు మనం 2 చేతులు ఎత్తి ప్రార్థన చేయాల. చేస్తే నిజంగా నాకు ఇంకొక సహాయం లేదు ప్రభా, నీవే నాకు సహాయము, నీవే నాకు దిక్కు, నీవే నాకు మొక్కు, నీవే నా కోట, నా కొండ, నీవే నాకు సహాయం అని దాని అర్థం అన్నమాట 2 చేతులు ఎత్తినప్పుడు. కనుక మనం ప్రార్థన చేసేటప్పుడు 2 చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాలయం వైపు, దేవుని సన్నిధి వైపు మనము ప్రార్థన చేసినప్పుడు 2 చేతులు ఎత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడే మనకు సహాయం చేస్తాడని మనం వాక్యం ద్వారా చూస్తూ ఉన్నాం. నిజంగా అట్టి విజ్ఞాపన ఆలకింపుము అని కీర్తనకారుడు అంటూ ఉన్నాడు. కాబట్టి 2 చేతులు ఎత్తే ప్రార్థన మనం చేయాలా. మన చేతులు కూడా పరిశుద్ధమైనవి ఉండాలా. మన చేతులు ఒకరికి అన్యాయం చేసేవారిగా, లంచాలు తీసుకునేవారిగా, ఒకరిని కొట్టేవారిగా, తిట్టేవారిగా, ఒకరిని బాధించేవారిగా మన హస్తములు ఉండకూడదు. పరిశుద్ధాలయం వైపు చూస్తూ 2 చేతులు ఎత్తి మన హస్తములు పవిత్రమైనవిగా ఉండాలి. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన మొరను ఆలకిస్తాడు. మన విజ్ఞాపనను ఆలకించి మనకు సహాయం చేస్తాడు. ఏ బాధలో ఉన్నా, ఏ వ్యాధిలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, సమస్తమైన వాటి నుండి దేవుడు మనల్ని విడిపించి మన విజ్ఞాపన ఆలకించి మనకు సహాయం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికి తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఆ రీతిగా మనం 2 చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం. 2 చేతులు పైకి ఎత్తుదాము. పరిశుద్ధుడా, గొప్ప దేవా, సర్వాధికారిని పాదములకు స్తుతులు, స్తోత్రాలయ్యా. నీ సన్నిధిని ప్రభా చేతులెత్తే భాగ్యం ఇచ్చావయ్యా. నాయన నీ యొక్క హస్తములో మమ్మల్ని అందరినీ ప్రభా చెక్కుకున్న దేవుడవయ్యా, నీకు వందనాలు. దినమెల్ల నీ చేతులు చాపుచున్న తండ్రి, నీకు వందనాలు. అవును తండ్రి, ఆయన నీవే మా దిక్కు ప్రభ, నీవే మా సహాయకుడవని నీ వాక్యం ద్వారా నీవు మాట్లాడినందుకై నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధాలయం వైపు మా చేతులు ఎత్తినప్పుడు నువ్వు ఆలకించి మొరను ప్రభా ఆలకించే గొప్ప దేవుడు అంటున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలనాడు కూడా ప్రభా ఇజ్రాయేల్ ప్రజలు చేతులు ఎత్తినప్పుడు గెలిచారు, చేతులు దించినప్పుడు, మోషే చేతులు దించినప్పుడు ఓడిపోయారు ప్రభా. నాయన నీ వైపు చేతులు ఎత్తినప్పుడు మేము గెలుస్తాము, సాతాను విడుదల పొందుతామని సత్యం తెలిసి ప్రభా నీ వైపు మేము చేతులు ఎత్తి ప్రార్థించినప్పుడు ప్రభా అటు పరిశుద్ధమైన మనసు, పరిశుద్ధమైన హృదయము, పరిశుద్ధమైన చేతులు ఎత్తినప్పుడు నువ్వు ఆలకించే గొప్ప దేవుడు అంటున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ బట్టి నీకు వారి కుటుంబాలు, వారి బిడ్డలు బట్టి నీకు వందనాలు. నాయన సార్వత్రిక సంఘాన్ని బట్టి నీకు వందనాలు. సమస్త మానవాళి బట్టి నీకు వందనాలు. నాయన పాకిస్తాన్, ఇండియాకు ఉన్నటువంటి వ్యతిరేకత కొట్టివేసి ప్రభా సమాధానం కలుగును గాక. యుద్ధ వాతావరణం విడిపించండి నాయన.
సంతాన నష్టం, జన నష్టం కలగకుండా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మ్యారేజెస్, నాయన బర్త్డేస్ ఉన్న వివిధ శుభ సందర్భం కలిగిన బిడ్డలను దీవించండి. నాయన మా యొక్క అధికారులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. భారతదేశాన్ని పరిపాలిస్తున్న వారితో మీరు ఉండండి ప్రభు. భారతదేశాన్ని అంటుకున్న ప్రతి ఆలోచనలు నాయన చెడు హృదయాలను తీసివేసి మంచి మనసు దయచేయండి. ఒకరంటే ఒకరు ఓర్వలేని స్థితిలో ఉంటారయ్యా. అటు మనస్తత్వం నుండి విడిపించి, పాపముల నుండి విడిపించండి. పశ్చాత్తాపం, మారు మనసు కలగచేయండి, రక్షణ కలగచేయండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు మంచి నాయన రిజల్ట్స్ వచ్చటకు సహాయం చేయండి. నాయన ఆ రీతిగా నిరుద్యోగ సమస్యలు, గృహాలు లేని పరిస్థితులు ప్రభా, నాయన ప్రతి బిడ్డ కొరత అవసరత తీర్చండి. నీరు కొరత ఎంతో ప్రాంతాల్లో ఉంటుంది. అటు నీటి కొరత తీర్చబడటకు సహాయం చేయండి. నాయన సమస్త సృష్టిని కలుగచేసిన గొప్ప దేవుడు అని హృదయమందు నమ్మకం, విశ్వాసం కలిగిన ప్రతి బిడ్డను దీవించి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ఈ శుక్రవారం దినం, ఉపవాస దినమును ప్రతిష్ఠించుకొని ఏ సమస్యల కొరకైన సన్నిధికి వచ్చామో అటు వాటిని మీ నామంలో పరిష్కరింపబడునుగాక, మీ నామంలో జరుగునుగాక. అనేకులకు దీవెనకరంగా చేయబడుతున్న ప్రతి విజ్ఞాపన ఆలకించి జవాబు దయచేసి మా అందరి ద్వారా మీరు మహిమ, ఘనత, ప్రభావం పొందమని మా భారతదేశం అంతటిని కూడా ప్రతి ప్రజలను ప్రభు రక్షించే గొప్ప దేవుడు కనుక ఎవ్వరూ నరకం వెళ్లకుండా నిత్య నాయన జీవము కలిగిన దేవుడు అని, సృష్టికర్తవని ఏరుకుటకు సహాయం చేసి మీరే మహిమ పొందమని ప్రత్యేకంగా ప్రభు ఆయన ప్రతి ఒక్కరిని ప్రభు ప్రతి ప్రార్థనకు జవాబిచ్చి ప్రతి ఒక్కరికి బలహీనతలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు మీ నామములు తొలగించబడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువును రక్షకుడు నాజరుడైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇక్కడున్న మనకును ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి, మనకందరికి, సంఘమంతటికి, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకును, సర్వ ప్రజలు ఆయన ప్రేమ, త్యాగం, యాగం, యజ్ఞం, పవిత్రత, ప్రత్యేకత తెలుసుకొని ఆయన ఎదుకు వచ్చి నిత్య నరకం నుండి తప్పించబడి నిత్యత్వమునకు చేరుకొనుటకును మనకందరికి ఈ విజ్ఞాపన దినమున ఆయన సన్నిధులు చేతులెత్తి ప్రార్థన చేసే ప్రతి బిడ్డకును మనకందరికి సదా తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Praise Praise the Lord. Praise the Lord. God bless you. God bless you.